चल रही है। देखिए ड्राइवर नहीं है इसमें, ना ही लोको पायलट है। देखिए लोको पायलट नहीं है इसमें। పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఓ గూడ్స్ రైలు లోకో పైలట్లు లేకుండానే సుమారు 78 కిలోమీటర్లు దూసుకెళ్లింది. 53 వ్యాగన్లలో చిప్ స్టోన్ లోడ్తో జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరిన గూడ్స్ రైళ్లు జమ్మూలోని కదువా రైల్వే స్టేషన్లో డ్రైవర్ చేంజ్ కోసం ఆపారు. ఆ సమయంలో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే రైలు దిగిపోయారు. ఆ ప్రాంతంలో పఠాన్కోట్ వైపు రైల్వే ట్రాక్ వాలుగా ఉండటంతో రైలు ముందుకు కదిలి వెళ్లిపోయింది. కొంత దూరం వెళ్ళాక అది మరింత వేగం పుంజుకుంది. అలా 78 కిలోమీటర్లు దానంతటా అదే పరుగులు తీసింది. ఒకానొక దశలో రైలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు సమాచారం. ఆదివారం ఉదయం 7:25 నుండి 9 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ड्राइवर की गाड़ी जा रही है, ऑटोमेटिक गार्ड और बिना लोको पायलट गार्ड भी नहीं मिलेगा। సమాచారం అందుకున్న అధికారులు పఠాన్కోట్, కంట్రోలి, మిర్తాల్, బంగ్లా, ముక్కేరియా స్టేషన్లలో రైలును ఆపేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ముక్కేరియా స్టేషన్ దాటాక రైలు వేగం నెమ్మదించడంతో హోషియార్పూర్ జిల్లాలోని ఉంచి బస్సీ స్టేషన్ వద్ద దాన్ని నిలిపివేశారు. ఇసుక బస్తాలు, కర్రలు రైల్వే ట్రాక్పై అడ్డంగా వేయడంతో రైలు నిలిచిపోయింది. ఈ ఘటనలో రైల్వే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదని జమ్మూ డివిజనల్ ట్రాఫిక్ మేనేజర్ ప్రతీక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విచారణకు ఆదేశించారు. ఇందులో కుట్ర కోణం ఏదైనా దాగి ఉందా అన్న కోణంలోనూ రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. देखिए ड्राइवर नहीं है इसमें, ना ही लोको पायलट है। देखिए लोको पायलट नहीं है इसमें। बंगाला स्टेशन से जा रही है, बिना ड्राइवर की गाड़ी जा रही है, ऑटोमेटिक व्हीकल से, बिना गार्ड और बिना लोको पायलट के। गार्ड भी नहीं मिलेगा इसमें। कोई गार्ड नहीं है इसमें, बिना गार्ड और बिना लोको पायलट की गाड़ी गई है।